హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్ సాధించిన చిత్రం కల్కి. కల్కి యొక్క మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ 1100 కోట్లు. అలాగే ఈ సంవత్సరం హిందీలో నిర్మితమై హిందీలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం స్త్రీ 2. ఈ చిత్రం యొక్క వసూళ్లు అటు ఇటుగా 866 కోట్లు. ఈ రెండు సినిమాలకి తమ లైఫ్ టైం అచీవ్మెంట్ అనేటువంటి కలెక్షన్ సాధించడానికి పట్టిన సమయం కరెక్ట్ గా నెల రోజులు. కానీ 6 రోజుల్లోనే పుష్ప ద ఫైర్ బ్రాండ్ 1002 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డులను సెట్ చేసింది. ఏ రికార్డునైనా టచ్ చేయొచ్చు, కానీ బాహుబలి 2ని మాత్రం టచ్ చేయలేం. అది నిన్నటి దాకా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోనూ వినబడిన మాట. కానీ ఇప్పుడు పుష్పరాజ్ రూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా ఇక గతం అనేలా ఉంది పరిస్థితి. ప్రత్యేకించి నార్త్ లో పుష్పరాజ్ జోరు మామూలుగా లేదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి షారుఖ్, ఆమీర్, సల్మాన్, రణ్వీర్, హృతిక్ ల సినిమాలు కూడా కలలో కూడా ఊహించినటువంటి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతున్నాడు పుష్పరాజు. అంతెందుకు, ఒక్కసారి కలెక్షన్స్ చూడండి. డే 1 72 crores, డే 2 59 crores, డే 3 74 crores, డే 4 86 crores, డే 5 48 crores, డే 6 36 crores. ఇలా ఊహకు అందినటువంటి నెంబర్లతో రికార్డులు బద్దలు కొడుతూ పరుగులు తీస్తున్నాడు పుష్పరాజ్. పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను ఎలా సెట్ చేయాలో నేర్పించిన చిత్రం బాహుబలి అయితే, పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు రూల్ చేయడం ఎలాగో నేర్పుతున్న చిత్రం పుష్ప. బాహుబలి యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ 510 కోట్లు కేవలం హిందీ నుంచి మాత్రమే. కానీ పుష్పరాజ్ 6 రోజుల్లోనే 375 కోట్లు వసూలు చేసి బాహుబలి 2 హిందీ లైఫ్ టైం రికార్డులను బద్దలు కొట్టడానికి కేవలం 135 కోట్ల దూరంలోనే ఉన్నాడు. సో మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.